ఈరోజు దేవుని వాగ్దానం 119వ కీర్తన 144వ వచనం. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. భూమిని ఆకాశమును అందలి సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు వాటిలోని సమస్త జీవరాశిని పోషించి సంరక్షించుచున్నాడు. దేవుడు సర్వమును లయపరచుటకు సర్వశక్తిగల దేవుడైన యెహోవా. ఆయన శాశ్వతుడని ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో శాశ్వతుడైన దేవుడు అని చెప్పబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రము, శాసనములు, వాక్యము, ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు, ఉపదేశములు అన్నీ నెరవేరు వరకు ఒక సున్నయైనను పొల్లైనను తప్పిపోదని ఆయనే సెలవిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. మన దేవుని రాజ్యమును గూర్చి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఎప్పుడునూ లయము కాదు అని రాయబడింది. మన దేవుని ప్రభుత్వాన్ని గూర్చి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలోనే శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు అని చెప్పబడింది. మన దేవుని ఆధిపత్యమును గూర్చి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో రాజ్యము శాశ్వతము, ఆధిపత్యము తరతరములుండునని చెప్పబడింది. మన దేవుని పనులన్నిటిని గూర్చి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో శాశ్వతము, దానికి ఏదియు కలపబడదు, దాని నుండి ఏదియు తీసివేయబడదు, ఇది ఆయన నియమము, ఆయన యందు భయభక్తులు ఉంచునట్లు దేవుడు ఇలా చేసి ఉన్నాడని రాయబడింది. మన దేవుని ప్రేమను గూర్చి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమని, ఆ ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నానని దేవుడే తనను గూర్చి చెబుతూ ఉన్నాడు. మన దేవుని కృపను గూర్చి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైనదని దావీదునకు నేను చూపించానని, ఆ కృప ద్వారా మీరు బ్రతుకుతారని దేవుడు సెలవిస్తూ ఆ కృప కొరకు నా యొద్దకు రండి అని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. శాశ్వతుడైన దేవుని నీతిగల శాసనములను అనుసరించి నడుచుకొనుచు యథార్థముగా జీవించు వారికి యెషయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో పర్వతములలోని శిలలు కోటగాను, తప్పక ఆహారము, శాశ్వతముగా నీళ్లు అతనికి ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 27వ వచనంలో ఈ శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా నిత్యము ఉండు బాహువులు ఆయన చేతులు నీ క్రింద అనగా ఆయన చేతులలో మనము నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును అని శాశ్వతుడైన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక శాశ్వతమైన దేవుని శాసనమును, వాక్యమును, కట్టడలను, ధర్మశాస్త్రమును, వాక్యమును, న్యాయ విధులను, ఉపదేశమును విడువక నీతిని పొందుకొని జీవించినట్లు మనం ఆశపడితే ఆయన శాశ్వతమైన పరలోకంలో మనము పౌరులుగా ఉంటాం. ఈ భూమి మీద ఆయన ప్రేమను, కృపను అనుభవించుటకు ఆయన తన సహాయము మనకు దయచేస్తాడు. కనుక ఆయన కృప కొరకు, ఆయన యొక్క ప్రేమ కొరకు ఈ భూమి మీద అనుభవించడానికి మనము కూడా దేవునిని నీతిగల శాశ్వతమైన శాసనములను అవి అనుసరించుటకు దేవుని కోరుకుంటూ ఈ భూమి మీద బ్రతుకుటకు కావలసిన తెలివిని శాసనములలో, వాక్యములో, ధర్మశాస్త్రములో, ఉపదేశములో ప్రభు సిద్ధపరిచారు. కనుక దేవుని లేఖనాన్ని, వాక్యాన్ని మన హృదయపూర్వకముగా
అనుసరిస్తూ ప్రభు కొరకు జీవిందాం. అట్టి భాగ్యము ప్రభు సమృద్ధిగా మనకు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఆమెన్.